హాయ్ ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్ కు సంబంధించి సిబిటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాయడానికి రీసెంట్ గా గ్రూప్ ఏ అలానే గ్రూప్ బి, గ్రూప్ ఎఫ్ కి సంబంధించిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ గా లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. గ్రూప్ ఏ కింద సదరన్ రైల్వే, సదరన్ వెస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే ఈ 3 జోన్స్ వస్తాయన్నమాట. మన సికింద్రాబాద్ జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే కిందకి వస్తుంది ఫ్రెండ్స్. సికింద్రాబాద్ కి అప్లై చేశారో వాళ్ళు గ్రూప్ ఏ కింద హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్, హాల్ టికెట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్ గా నేను డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోతే దాన్ని ఏ విధంగా పొందాలి అని కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించిన కంప్లీట్ వీడియో ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. కానీ చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే వీళ్ళు ఏ ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇచ్చారో అదే ఎగ్జామ్ రోజే మాకు ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సిబిటి 2 ఎగ్జామినేషన్ ఉంది, అలానే డిఎస్సి ఎగ్జామినేషన్ ఉంది, మాకు ఎస్ఐ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని ఏమైనా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, అలానే ఎగ్జామినేషన్ సెంటర్ మాకు చాలా లాంగ్ వేశారు, మేము అక్కడికి వెళ్ళలేము, ఏమైనా ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ చాలా మంది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ డేట్ అలానే ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ చేయాలి అని రిక్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ హెల్ప్ డెస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ అస్ అని పోస్ట్ యువర్ క్వైరీ అని మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది వెబ్ పేజ్. ఇక్కడ క్వైరీ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏదైతే డౌట్ ఉంటుందో దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ దీంట్లో లేనట్లయితే మీరు అదర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్నే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడే వీళ్ళు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అంటే మీరు ఆన్లైన్ కానిస్టేబుల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఎగ్జాక్ట్ గా ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ ఆర్ఆర్బి జోనల్ గ్రూప్ కి అప్లై చేశారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మన సికింద్రాబాద్ వాళ్ళైతే ఇక్కడ గ్రూప్ ఏ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ గ్రూప్ కి అయితే అప్లై చేశారో దాన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టేజ్ వైజ్ క్వైరీ అని మనకు సెలెక్ట్ ఆప్షన్ అని చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి మీరు ఏదైతే ఎగ్జామినేషన్ డేట్ లేదా సెంటర్ చేంజ్ చేసుకునేది అడ్మిట్ కార్డ్ రిలేటెడ్ కాబట్టి సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ విత్ డొమైన్ నేమ్ తో సహా. అంటే @gmail, యాహూ మెయిల్, వైమెయిల్, రెడిఫ్ మెయిల్ ఆ విధంగా మీరు కంప్లీట్ మెయిల్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే మీ కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ విధంగా ఇచ్చారో ఎగ్జాక్ట్ గా మీ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్వైరీ లేదా ప్రాబ్లం అనేది కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మీ నేమ్ అలానే మీ రిజిస్ట్రేషన్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి మీరు ఏదైతే రిక్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని క్లియర్ గా వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ లో మాత్రమే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన సపోర్టింగ్ మ్యాటర్ కూడా రాయాల్సి ఉంటుంది. ఎందుకు చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు స్ట్రాంగ్ సపోర్టింగ్ మ్యాటర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏమి ప్రాబ్లం ఉంది ఆ ఎగ్జామినేషన్ డేట్ ఆ రోజు వేయడం వల్ల, మీరు ఎందుకు ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, అలానే ఎగ్జామినేషన్ డేట్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అని ఒక స్ట్రాంగ్ సపోర్టింగ్ మ్యాటర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రోజు మీకు వేరే ఎగ్జామ్ ఉందని లేదా ఏమైనా బలమైన కారణం ఉందని మీరు ఇక్కడ రాసిన తర్వాత మాత్రమే వాళ్లకు అది ట్రస్టబుల్ జెన్యూన్ అనిపిస్తే మాత్రమే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు టైప్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే ఖచ్చితంగా వాళ్ళు మాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. కింద చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఏమైనా ఆప్షన్ ఉంటే చెప్పండి, మేము రిక్వెస్ట్ చేయాలి అని చెప్పేసి. అందుకనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.